శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని బోగోలు మండలం బోగోలు వైఎస్ఆర్సీపీ పార్టీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీర రఘుతో 7 స్టార్ న్యూస్ లైవ్ ముఖాముఖి ఇంటర్వ్యూ. వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు? ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీకు ఇచ్చిన పదవిని బట్టి మీరు ఎలా మీ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నాను. దానిలో భాగంగా 2017 నుంచి మొన్నటి వరకు బోగోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగడం జరిగింది. బోగోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూనే నెల్లూరు జిల్లా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షుడిగా కూడా నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్కి రాజీనామా చేసిన తరువాత మా ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నాకు రాష్ట్ర స్థాయి పదవి ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాకు ఈ పదవికి ఇప్పించేదానికి తోడ్పాటు కల్పించినటువంటి మా ప్రియతమ నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ పదవి ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గతంలో మీరు పార్టీలో అలిగారు, యాక్టివిస్టులు పాల్గొనలేదు అని కొన్ని వాదనలు వినిపించాయి. నిజంగా అలకగల కారణం ఏంటి? అసలు నేను పార్టీలో ఎప్పుడు అలిగాను? ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు, ఏ కార్యక్రమం చేయలేదు. పార్టీ అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాలే కాకుండా అనేక కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో బోగోలు మండలంలో చేసిన కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగలేదని ఈ సందర్భంగా చెప్తున్నాను. కూటమి ప్రభుత్వంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? అవి న్యాయపరంగా ఉన్నాయా, అన్యాయంగా అక్రమంగా ఏమన్నా మీ మీద తప్పుడు కేసులు బనాయించడం లేదా వేధింపులకు గురి చేయడం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? కూటమి ప్రభుత్వంలో వేధింపుల గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా చాలదు. దానిలో భాగంగా కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు అని అంటే ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా లేరు, ఆ నాయకులు మాత్రం ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏదో ఆ ఇరిగేషన్ వర్కులు, ఇసుక తోలుకునేవాళ్ళు, గ్రావెల్ తోలుకునేవాళ్ళు, ఈ దందాలు చేసుకునే వాళ్ళు తప్పితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సంతోషంగా లేరు. ఇక మా దాకా వస్తే మా పరిస్థితి ఎట్లుందంటే, రెడ్ బుక్ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం విడిపోయిందో తెలియదు కానీ ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి సృష్టించి ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారో, ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వాన్ని చేసే దుర్మార్గాలను, దౌర్జన్యాలను, అక్రమాలను వెలికి తీయాలని చూస్తారో వాళ్ళ మీద రకరకాలుగా అక్రమ కేసులు, భౌతిక దాడులు, బెదిరింపులు ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో మీ మీద ఎటువంటి అక్రమ కేసులు పెట్టారు? ఏదైనా దాడులకు ప్రయత్నించారా? మా మీద భౌతిక దాడులు చేసే అంత శక్తి అయితే ఈ బోగోలు మండలంలో ఎవరికి లేదు. కానీ కాకపోతే కొన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, వారి చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆ వ్యవస్థల ద్వారా అక్రమ కేసులు అయితే బనాయించడం జరిగింది. నేను 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, ఎక్కడా చిన్న గొడవ లేదు. అనేక రకాల ఎలక్షన్లు చేసాం, అనేక రకాల ఎలక్షన్లు చూసాం, బూతుల దగ్గర ఉండి నడిపించాం. ముఖ్యంగా బోగోల్లో అయితే బూతుల దగ్గర కూడా ఇరు పార్టీలు వాళ్ళు కూడా, అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎన్ని పార్టీలు ఉన్నా సోదర భావంతో కలిసిమెలిసి ఎన్నికలు చేసుకునే వాతావరణం ఉండే గ్రామం బోగోలు. ఈ బోగోల్లో నా మీద ఎటువంటి కేసులు కూడా లేవు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన లడ్డు మీద వీళ్ళు చేసే దుష్ప్రచారం మీద ఖండిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ని ఆధారం చేసుకొని నా మీద ఒక కేసు బనాయించడం జరిగింది. తదుపరి మా ప్రియతమ నాయకులు కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమంగా ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే
ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, సేవ్ డెమోక్రసీ అని బోగోల్లో మా పార్టీ వారితో కలిసి మేము కూడా ఒక నిరసన ర్యాలీ, శాంతి ర్యాలీ, అది కూడా శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానికి ఒక కేసు బుక్ చేయడం జరిగింది. ఇవి రెండు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు. ఎక్కడ నా మీద క్రిమినల్ కేసులు లేవు, ఎక్కడ పెద్ద ప్రభావితం చేసే కేసులు లేవు. ఈ రెండింటిని ఆధారం చేసుకొని నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంతకన్నా ఈ ప్రభుత్వం ఇంకేం చేస్తుంది? ఇంతకన్నా బెదిరిస్తుందా? ఇంతకన్నా భయపెట్టద్దా? అయితే ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా, ఎంత భయపెట్టినా మీ దుర్మార్గాన్ని, మీ అరాచకాన్ని ఎండగడతానే ఉంటాం. ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం పోయేదాకా మా యొక్క నిరసనలు తెలియజేస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీకు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన పదవి ఏంటి? దానికి మీరు ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారు? అధిష్టానం ఈ పదవి ఇచ్చినందుకు మీరు మీ బాధ్యతగా పార్టీలో ఎలా మీరు ముందుకు సాగాలనుకుంటున్నారు? మేము పార్టీలో ఎప్పుడూ కూడా యాక్టివ్గానే ఉంటాం. పార్టీ కార్యక్రమాలని మరింత బాధ్యత నా మీద ఈరోజు మా నాయకులు పెట్టడం జరిగింది. నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. మీకు ఇచ్చిన పదవి? నాకు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పదవి ఇవ్వటం జరిగింది. అవి ఇంకా రావాల్సి ఉంది, పంపించున్నారు. అవి వచ్చిన తర్వాత పూర్తిగా లిటిల్ ఇంగ్లాండ్గా పిలువబడిన రైల్వే బిట్రగుంట కాలగర్భంలో కలిసిపోతుంది. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో ముఖ్యమంత్రి దృష్టికి ఈ బిట్రగుంట అభివృద్ధి గురించి మీరు ఏమైనా చర్చలు జరిపారా? ఈ బిట్రగుంట రైల్వే అభివృద్ధి గురించి అప్పటి మా శాసనసభ్యులుగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒక బుక్లెట్ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దానిని కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అప్పటి మా పార్టీ ఎంపీలుగా ఉన్నటువంటి బేదా మస్తాన్ రావు గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా దీన్ని పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. తదుపరి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే బిట్రగుంట రైల్వే అభివృద్ధికి శక్తివంతం లేకుండా కృషి చేసేదానికి మా నాయకులు, మేము అంతా కూడా సమిష్టిగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దానిపైన ముందుకెళ్తాం. నియోజకవర్గంలో గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బోగోలు మండలాన్ని అభివృద్ధిపై ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? కళ్ళకు కనపడతా ఉంది. జువల్దిని ఫిషింగ్ హార్బర్ ప్రారంభించాం, పూర్తి చేసాం. అదేవిధంగా ఎన్నో అనేక రోడ్లు వేసాం. కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా బగదత్తి మండలం అయితేనేమి, బోగోలు మండలం అయితేనేమి, అల్లూరు మండలం అయితేనేమి, కోస్టల్ బెల్టు రామాయపట్నం నుంచి జువల్దిని ఫిషింగ్ హార్బర్ దాకా రోడ్డు వేయటం కానీ ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో జరిగింది. ఈ అభివృద్ధి ఒక పక్కన ఉంటే, ఇది సహజంగా జరిగే అభివృద్ధి అయితే ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే బిల్డింగ్లు, వెల్నెస్ సెంటర్లు, నాడు నేడు ద్వారా స్కూల్ బిల్డింగులు అభివృద్ధి, గడప గడపకి మా ప్రభుత్వం ద్వారా ప్రతి సచివాలయానికి 20 లక్షలు, ఇవి అభివృద్ధి అయితే, సంక్షేమ పథకాలు అయితే చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా చెప్పినా చాలు. ప్రభుత్వంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మీద దృష్టి పెట్టి, అదేవిధంగా 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా వెనక్కి తిరిగి చూడకుండా ప్రజల సంక్షేమమే, గ్రామాల అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా పనిచేయడం జరిగింది. ఈ రోజుకి మేము సాంకేతికంగా ఓడిపోయినా నైతిక విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ఈరోజు కూడా ఎవరి గుండెల్లో చూసినా, ఏ పేదవాడి ముఖంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. ఏ కాలనీకి వెళ్ళినా, ఎవరిని కదిలించినా, అయ్యా జగన్ అన్న ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళా జగన్ ఎప్పుడు గెలుస్తాడు, మాకు జగనే కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిమ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. 2029 ఎన్నికలు ఈవీఎం మిషన్లతో బాగుంటుందా, బ్యాలెట్ పత్రాల ద్వారా బాగుంటుందా? గతంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం వలన గెలిచాయని అపోహలు అనేవి ఉన్నాయి. రాబోయే 2029 ఎన్నికల్లో ఎలా ఉంటే బాగుంటుంది? ఈవీఎం మిషన్ల, బ్యాలెట్ పేపర్ల? ఈ ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. వీటిని చాలామంది నిపుణులు కూడా
ట్యాంపరింగ్ చేయొచ్చు అని నిరూపించడం జరిగింది. అంతేకాకుండా పరకాల ప్రభాకర్ గారు అనేక రకమైన ప్రశ్నలు వేయటం జరిగింది ఎలక్షన్ కమిషన్. 1 నిమిషంలో 3 ఓట్లు వేసేదానికి ఆస్కారం ఉందా అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత పోలైన ఓట్ల గురించి ఇంత టైంలో ఇన్ని ఓట్లు ఎలా పోలైనాయని చెప్పి పరకాల ప్రభాకర్ గారు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ప్రతి సామాన్యుడు కూడా ఎక్కడికి వెళ్ళినా అయ్యా మేము ఓటేసాం ఏదో మోసం జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఇన్ని అనుమానాలు ఇన్ని అపోహలు జనాల్లో ఉన్నప్పుడు ఈ ఈవీఎంల కన్నా భౌతికంగా కనిపించే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటేస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. రాబోయే 2029 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మీకు మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది? అది ఈరోజు చెప్పేది కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సర్వేలు ఇప్పటికే కనిపిస్తున్నారు. ఎన్నికలు జరిగి 2 సంవత్సరాలు పూర్తయితే ఈ 2 సంవత్సరాలలోనే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత అన్ని వర్గాల్లో ఉంది అని అంటే ఇంకా 2.5 సంవత్సరం టైం ఉంది ఎన్నికలకి. ఈ 2.5 సంవత్సరంలో గతంలో మోసపోయినట్టు చంద్రబాబు నాయుడు గారు మోసపు మూటలకు ఎవరు మోసపోరు, ప్రజలు అన్నీ తెలుసుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్నీ అమలుపరిచాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అమలుపరుస్తారో ఏమోనని చెప్పి మా నాయకుడు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పలావు పెట్టాడు, ఆయన బిర్యానీ పెడతారని చెప్పి ప్రజలు ఆశపడటం జరిగింది. ఆ ఆశల మీద నీళ్లు జల్లుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మరోసారి మోసం చేయడం జరిగింది. ఈ మోసం ప్రజలకు అందరికి కూడా అర్థమైంది. రాబో ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా ఉంటాయని మీరు అడిగితే అవి ఊహించిన ఫలితాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.